విఘ్నతకే ఆయన మాటలు వదులుతున్నా నేను. అంబటి రాంబాబు గారిని చాలా మంచి మనిషి, సౌమ్యుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు నేను వదిలేస్తున్నాను నేను. ఆయన అంటాడు ప్రజాస్వామ్యం పోయిందట, జంగిల్ రాజు వచ్చిందట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జంగిల్ రాజుకు పితామహుడు మీరు, జంగిల్ రాజుకు పితామహుడే మీరు. మీ 5 ఏళ్ల పరిపాలన ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజున ఉదయం 10:40 గంటలకి తాడేపల్లిలో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు, 7 కార్లతో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు సాయంత్రం 4:30 గంటలకి గుంటూరు చేరతారా? గుంటూరు ఈజ్ ఇట్ సో ఫార్? మీ ఇంటికి అంత దూరంలో ఉందా? అయినా కూడా మీరు ఊరేగింపుగా వెళ్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమనలేదు మిమ్మల్ని. పోనీలే, ప్రజాస్వామ్యం, ఆయన వెళ్తాడట, ఆయన ఏదో చెప్పుకుంటాడట, చెప్పుకోనివ్వండి వదిలేసింది. మీరు 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేశారా? మీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేరా? ఈ రోజున మీరే యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఫ్రీడమ్. మీరు ఒక తప్పుడు మనిషికి మద్దతుగా వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు. మీరు ఒక అరాచక శక్తికి మద్దతు పలకటానికి వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు. ఒక కామాంధుడు లాంటి వ్యక్తికి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు మీరని కూటమి ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, అందరికీ తెలుసు. ఉచ్చే నీచాలు తెలియకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు, పెద్ద చిన్న తెలియకుండా అశ్లీల పదజాలాన్ని కూడా యథేచ్ఛగా వాడే వ్యక్తిని మద్దతు పలకటానికి వెళ్తున్నామని తెలిసినా కూడా పోలీసులు ఎక్కడ నీకు ఆటంకం కల్పించలేదు. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పల్నాడులోని ఆత్మకూరు విలేజ్లో మాదిగలందరినీ కూడా గ్రామం నుంచి తరిమి కొడితే వాళ్ళు పెట్టేబేడ సర్దుకొని పొలాలు పశువులు అన్నిటినీ వదులుకొని గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. తలో చోటుకు పరుగులెత్తారు. వాళ్ళు ఆత్మకూరు గ్రామంలో లేరు. వాళ్ళందరినీ కూడా సమీకరించి గుంటూరులో ఒక క్యాంపు పెట్టి నడిపించి మీకు అండగా నేనున్నానని చెప్పి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్తలందరినీ తీసుకొని నెక్స్ట్ డే ఉదయం ఆత్మకూరు వెళ్ళటానికి సిద్ధమైతే చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానిచ్చారా మీరు? ఆయన ఇంటి దగ్గర గేటు దగ్గర మేమందరం వెళ్ళాం. చంద్రబాబు గారితో ఆత్మకూరు వెళ్దామని ఆయన ఇంటికి వెళ్ళాం మేమందరం కూడా. లోపలికి ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గేట్లు బిగించి గేటుకి తాళ్ళుతో కట్టి బయటకు రాకుండా బంధించిన ఓ జగన్మోహన్ రెడ్డి, ఆనాడు నువ్వెందుకు చంద్రబాబు నాయుడు గారిని రానివ్వలేదు బయటికి? ఈనాడు నువ్వెందుకు స్వేచ్ఛగా వెళ్ళావు? నువ్వు 28 కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి 26 కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి 5:30 గంటల ప్రయాణం చేశారు. అవర్ గవర్నమెంట్ హ్యాజ్ అలౌడ్ ఇట్. మా ప్రభుత్వం అలౌ చేసింది. కానీ గ్రామం నుంచి తరిమి కొట్టబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని టు రెస్టోర్ దమ్ అగైన్ ఇన్ దట్ విలేజ్, ఆ గ్రామంలో మళ్ళీ తిరిగి వాళ్ళని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోంచి బయటకు రానివ్వలేదు. మీరు మాట్లాడతారా? ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ రోజున నువ్వు వెళ్ళి ఆ అరాచక శక్తిని పలకరించడానికి 5:30 గంటల సమయం తీసుకుంది. ఎక్కడా నీకు ఆటంకం చెప్పలేదు. అది ప్రజాస్వామ్యం. నీవు ఆ రోజున కట్టింది ఏది ప్రజాస్వామ్యం? ఆ రోజున మాచర్లలో నామినేషన్లు వేయటానికి కూడా అలౌ చేయటం లేదు. అక్కడున్న మీ అనుంగు శిష్యుడైన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అరాచక శక్తి, ఒక దౌర్జన్య శక్తి, ఒక ఫ్యాక్షనిస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నామినేషన్ వేయటానికి కూడా రానివ్వట్లేదని చెబితే ఒక విచారణ చేయమని చెప్పి విచారణ కమిటీగా ఆనాడు మా ఎమ్మెల్సీ, ఆనాడు మా మాజీ ఎమ్మెల్యే, 2 సీనియర్ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మాచర్ల పంపిస్తే మాచర్లలో ఏం చేశారండి? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ రోజున మాచర్లలో?
తరిమి కొట్టి వాళ్ళకి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు, చంపటానికి ప్రయత్నం చేశారు. మీ తురకా కిషోర్ అనే ఒక అరాచక శక్తి అక్కడ పెద్ద ఇనప పైప్ తీసుకొని ఆ కారుని ధ్వంసం చేసి మా ఇద్దరు నాయకుల్ని చంపటానికి ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ వీడియో చూపించు తమ్ముడు, మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం వెనకరాని పోనీ కారుని కొట్టేది పెట్టు, ఇంకొంచెం. చూడు, అతనే తురకా కిషోర్. ఆనాడు అరాచక శక్తి అతని చేతిలో ఏముందో చూడండి. కారులో బోండావమ్మా, కారులో ఆనాడు మా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మా అడ్వకేట్, వీళ్ళందరూ కారులో ఉన్నారు. అప్పుడు ఆన్ చేయి, చూడండి ఎలా కొడుతున్నాడు, చూడండి. అది అరాచకం. ఇప్పుడు ఏం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మాచర్లలో జరిగింది అది అరాచకం అంటే, అది అప్రజాస్వామికం. అక్కడ ప్రజాస్వామ్యం కుంటుపడింది, ప్రజాస్వామ్యం ఎగతాళి చేయబడింది. నామినేషన్లు వేస్తుంటే కొడుతున్నారంటే చూడటానికి వెళ్ళారు. అక్కడ మీరు చూడటానికి వెళ్ళింది ఎవరిని? వచ్చే నీచాలు లేకుండా నోటికొచ్చినట్లుగా అశ్లీల పదజాలంతో, నోటికొచ్చినట్లుగా పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడిన ఒక అరాచక శక్తిని పలకరించడానికి మీరు వెళ్ళారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం మా వాళ్ళు వెళ్ళారు, ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఏం సమాధానం చెబుతారు మీరు? ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇదా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు టూర్ పెట్టుకున్నారు విజయనగరం జిల్లాకి. 3 రోజులు టూర్ పెట్టుకొని అక్కడ పోలీసు వారు అనుమతి తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వలేదు. మీరు కారు ఎక్కి విజయనగరం వెళ్తానంటే ఆపేశారు మీరు. నేను పర్మిషన్ తీసుకున్నాను, పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, సెక్షన్ 30 యాక్ట్ ఉంటే దానికోసం నేను పర్మిషన్ తీసుకున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వినకుండా ఆయన అక్కడ నిరోధించారు. అడుగు కూడా బయటకు వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన్ని వెనక్కి పంపించి హైదరాబాద్కి ప్రభుత్వమే టికెట్ కొని ఆయన్ని హైదరాబాద్ తిరిగి పంపించింది. ఈరోజు నీకు ప్రజాస్వామ్య రాచమర్యాదలతోటి వెళ్ళావు ఒక అరాచక శక్తిని పరిశీలించడానికి. ఏది ప్రజాస్వామ్యం చెప్పు?